నీలో కోరిక చస్తే నీవు పుడితే ఏంటి చస్తే ఏంటి అన్నారు శ్రీ దర్గా స్వామివారు. పుట్టిన ప్రతి మనిషికి కోరికలు ఉండటం సహజమే. కావాలనుకునేది ప్రతిదీ కోరికే. అయితే కోరికలు కలిగి ఉండడం తప్పు కాదు, కానీ దేనిని కోరుతున్నామన్నది ముఖ్యం. ఆ కోరికలను తీర్చుకోవడానికి ఎలాంటి మార్గాన్ని ఎంచుకుంటున్నామన్నది ముఖ్యం. సాధ్యమైన సమంజసమైన కోరికలు కోరుకో, ఆ భగవంతుణ్ణి సాయిబాబాను నేను కూడా ప్రార్థిస్తాను అన్నారు దర్గాస్వామి. బిడ్డకి 1,00,000 రూపాయలు పెట్టి పెళ్లి చేయాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తే అప్పో సొప్పో పుట్టిస్తాడు. ఒకవేళ నీ దగ్గర సైకిల్ ఉండి స్కూటర్ కావాలనుకుంటే భగవంతుణ్ణి అడిగే, అంతేగాని బెంజ్ కారు కావాలంటే ఉన్న సైకిల్ పోతుంది అన్నారు దర్గాస్వామి. నిత్యం కోరికల సుడిగుండంలో చిక్కుకొని సతమతమయ్యే మనిషి వాటిపై నియంత్రణ ఎలా సాధించగలడు? అందుకు బాడీ కంట్రోల్, మైండ్ కంట్రోల్ కావాలన్నారు స్వామివారు. ఒకసారి ఒక భక్తుడు ఆశ్రమంలో ఉన్నప్పుడు తిండి మీద వ్యామోహం పోవట్లేదని మనసులో అనుకుంటున్నాడు. సర్వజ్ఞులైన స్వామివారు అతన్ని చూస్తూ ఎదురుగా గూట్లో లడ్డూ కనిపించి తినాలనిపించింది. అయినా సరే కూర్చున్న చోటు నుండి లేవకుండా పట్టుదలగా అక్కడే కూర్చొనుంటే తినకుండా నిగ్రహించుకోగలుగుతామా? లేక కంట్రోల్ లేకుండా లేచి లడ్డూ దగ్గరికి వెళ్ళిపోతే తినకుండా నిగ్రహించుకోగలుగుతామా అని అన్నారు. అలా కదలకుండా అక్కడే కూర్చొని ఉండగలగాలంటే ఏం కావాలి అని స్వామివారు తమ తొడ కొడుతూ బాడీ కంట్రోల్ కావాలి అని అన్నారు. మరి బాడీ కంట్రోల్ ఎలా వస్తుంది? ఆసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు చేస్తే వస్తుందన్నారు శ్రీ దర్గా స్వామివారు. అలాగే మరొక భక్తుడు కామాన్ని ఎలా జయించాలని స్వామివారిని ఒకసారి అడిగాడు. స్వామి చెబుతా అని అప్పటికి మౌనంగా ఉన్నారు. తర్వాత సాయినాథుని మందిరంలో భజన జరుగుతుంటే స్వామివారు ఆ భక్తుణ్ణి భజన చేయమన్నారు. భజన్లో మానస భజరే గురుచరణం అని వచ్చినప్పుడు స్వామివారు అతన్ని ఆపి ఇదే నీ ప్రశ్నకు సమాధానం అని అన్నారు. సర్వకాల సర్వావస్థలలో గురువు పాదాలు పట్టుకొని ఆయన మోహన రూపాన్ని గుండెలపై ముద్రించుకొని వారి పవిత్ర నామాన్ని నాలుకపై నాట్యం చేయిస్తే ఇక కామం ఎక్కడ? తన దారి తను చూసుకొని పోతుంది. మనం వదిలించుకోవడం కాదు, అదే వదిలేసిపోతుంది. ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకుంటూ చివరకు ఆ దైవాన్ని, ఆ సద్గురువును మాత్రమే కోరుకోవడమే ఈ జీవుడు చేయవలసినటువంటి సాధన. ఆ సద్గురువే మన ఏకైక కోరిక అయినప్పుడు ఇక మనం చేస్తే ఏంటి, మళ్ళీ పుడితే ఏంటి? ఎన్ని జన్మలైనా ఆ భగవంతుడి ఆలోచనలతో క్షణాల్లా గడిచిపోవలసిందే. అలాంటి కోరిక మనకు కలగాలని ఆ పరబ్రహ్మ స్వరూపం శ్రీ సమర్థ సద్గురు దర్గాస్వామి వారిని ప్రార్థిస్తూ ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. మాతాపితా గురుదేవార్పణమస్తు. ఓం తత్సత్.